హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మినప వడియాలు టమాటో కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిర్చిలను కట్ చేసుకోవాలి. 4 లేదా 5 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలను చిన్నగా కట్ చేయడం వల్ల వేగంగా మగ్గుతాయి. తరువాత అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తరువాత అందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను ఆ తాలింపులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు కాస్త కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టాలి. టమాటాలు కాస్త మగ్గాయి. ఇప్పుడు వాటిని బాగా మెదుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఆ గ్రేవీని కాస్త మరగనివ్వాలి. గ్రేవీ కాస్త మరిగాక అందులో మినప వడియాలను వేసుకోవాలి. మినప వడియాలను వేసిన తరువాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల మినప వడియాలు చక్కగా ఉడుకుతాయి. మూత పెట్టిన 10 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే మినప వడియాలు చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే మినప వడియాలు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.